అందరికీ నమస్తే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు బీజేపీతో ఆయనకున్న ఫ్రెండ్షిప్ను బయట పెట్టుకుంటూనే ఉన్నాడు. మొన్న జంజీ ఉద్యమం జరిగింది కదా, జంజీ ఆందోళన అయిపోయింది, ఆయన రాజీనామా చేసిండు కేంద్ర మంత్రి. అయిపోయిన తర్వాతనే అసలు సినిమా స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత అక్కడ అక్కడ ఎవరైతే ఆందోళన చేసినారో వాళ్ళ మీద ఢిల్లీ ప్రభుత్వం కేసులు పెడుతుంది. ఎవరైతే సోషల్ మీడియాలో లేకపోతే ప్రధానమంత్రి మోడీ మీద పోస్టులు పెట్టినరో అవి అనుచిత పోస్టులు అంట, పేరు ఒకటి పెడతారు కదా, పెడితే ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ మీద తెలంగాణలో కేసులు అవుతున్నాయి. తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ వాళ్ళు కేసులు పెట్టినారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్లు చేయొద్దా అంటే చెయ్యాలి. మరి అందరి విషయాలు కూడా అట్లా చేయాలి. మళ్ళీ అసలు దేశంలో జంజీ మీద ఎవరైతే జంజీ ఉద్యమంలో నిన్న మన నీట్ పేపర్ లీక్ సంబంధించిన దానిలో పాల్గొన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నది ఢిల్లీలో, తర్వాత తెలంగాణలో మాత్రమే. ఏకంగా ఫేస్బుక్ మెటా అంటారు దాన్ని, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆ ఇండియా హెడ్ మీద కూడా కేసు తెలంగాణలో, దేశంలో ఎక్కడ కేసు కాలేదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ చూపిస్తున్నాను మీకు. ఎఫ్ఐఆర్ మొన్న 29 నాడు అయింది. ఎవరో కొంతమంది కార్యకర్తలు కంప్లైంట్ చేసిండ్రు. కంప్లైంట్ చేస్తే మొత్తం 10 పేజీల వ్యవహారం ఇదంతా. 8 పేజీలు ఉన్నట్టుంది మొత్తం. 8 పేజీల ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా. 8 పేజీల ఎఫ్ఐఆర్. ఇగో మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఏం పెట్టిండ్రు, ప్రొఫైల్ ఐడీస్, తర్వాత ఇవన్నీ పెట్టిండ్రు. ద అబోవ్ కంటెంట్ అపియర్స్ టు హ్యావ్ బీన్ డిజిటల్లీ అలర్టెడ్ ఆర్ ఏఐ జనరేటెడ్ సర్క్యులేటెడ్ ఆన్ సోషల్ మీడియా. ఏఐ జనరేటెడ్ వీడియో పెట్టిండ్రని, తర్వాత అట్లాంటివి పెట్టిండ్రని బీజేపీ కార్యకర్తలు కేసు పెట్టంగానే, బీజేపీ కార్యకర్తలని ఎందుకు అంటున్నానంటే వాళ్ళ అడ్రస్ కూడా పార్టీ ఆఫీసే పెట్టుకున్నారు, బీజేపీ స్టేట్ ఆఫీసే పెట్టుకున్నారు. ఎంత తమాషగా ఉంటుందంటే అంత తమాషగా ఉంటుంది. ఇగో హౌస్ నెంబర్ ముఖర్జీ భవన్, ఆపోజిట్ ఎగ్జిబిషన్ భవన్, డాక్టర్ ఎస్పీ ముఖర్జీ, నాంపల్లి, బీజేపీ ఆఫీసే పెట్టుకున్నారు. ఇంకా యూజర్ ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు పోస్టులు పెట్టినారు, ఏం కథ అని అట్లాంటివన్నీ పెడితే మరి ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇంకా అరెస్ట్ కూడా అయితే రేపు మాకు ఆల్రెడీ ఓయూలో మొన్ననే ఒకరిని అరెస్ట్ చేసిండ్రు. ఇక ఏంది అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కానీ కేసులు, మోడీ మీద ఏఐ వీడియోలు పెట్టిండ్రని, ధర్మేంద్ర ప్రధాన్ మీద వీడియోలు పెట్టిండ్రని తెలంగాణలో కేసులు కావడం ఏంది. పక్కన కర్ణాటకలో కేసులు కాలేదు, ఈ పక్కన ఏపీలో కూటమి ఉంది, అక్కడ కూడా ఏం కేసులు కాలేదు. కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్న ఏపీలో కూడా ఈ ఉద్యమంలో ఏఐ జనరేటెడ్ పోస్టులు పెట్టినానో, ఇంకో పోస్టులు పెట్టినానో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు, ఒక్క కేసు కూడా కాలేదు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడన్నా అని, యూపీ ఓవచ్చు, బీహార్ ఓవచ్చు, వాళ్ళ ఉన్నాయి కదా వాళ్ళ పాలిత రాష్ట్రాలు, అస్సాం ఉంది, ఎక్కడ ఒక కేసు కాలేదు. కానీ ఢిల్లీలో కేసులు అవుతున్నాయి. ఢిల్లీలో కేసులు, తర్వాత తెలంగాణలో కేసులు. తెలంగాణలో ఇంకా ఫేస్బుక్ ఇండియా ఇన్ఛార్జ్ మీద, ఇండియా హెడ్ ఉంటాడు కదా, ఆయన మీద కూడా కేసులు పెట్టిండ్రు. ఏమర్థమవుతుంది దీనివల్ల? అసలు ఎవరి ఆజ్ఞల ప్రకారం రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు, ఎవరి ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాడు? అసలు వీళ్ళు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయించారు. తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. తర్వాత జరుగుతున్న పరిణామాలు అంటే, తర్వాత జంజీ ఉద్యమంలో పాల్గొన్నలను సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా టార్గెట్ చేస్తుందో, ఎట్లా ట్రోల్ చేస్తున్నారో సోషల్ మీడియాలో, అసలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ ఉద్యమంలో పాల్గొనల మీద కాదు. ఆ ఉద్యమంలో పాల్గొనైతే చాలా ఇబ్బందికరంగా చూపిస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. పోస్టులు చూపిస్తే చాలా వేల లక్షల పోస్టులు ఉన్నాయి. ఇగో ఏఐ జనరేటెడ్, ఇవి అవకాశం రావాలి కానీ కొంతమందికి తాము ఏమిటో లోకానికి చెప్పాలికే సత్తా ఉందని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేసిండ్రు. ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగిన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు అని వీళ్ళందరూ ఏఐ జనరేటెడ్ ఫోటోలు పెట్టి ఇవన్నీ పెడుతున్నారు. ఫేక్ ఇవన్నీ కూడా. ఇంకా దానిలో ముస్లిం ఇక్కడ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిండ్రు, అక్కడి నుంచి వచ్చిండ్రు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిండ్రు. అసలు వీళ్ళందరూ అసలు ఇట్లా తల్లిదండ్రులు పెంచేది. అసలు వీళ్ళు ఎట్లా మాట్లాడతారు మోడీ పైన? మోడీ మీద ఎందుకు మాట్లాడద్దు? మోడీ కూడా పొలిటీషియనే కదా, అంతకు మించా పొలిటీషియన్, రాజకీయ నాయకుడే కదా. అంటే ఈ దేశం యూత్కు క్వశ్చన్ చేసే అర్హత లేదా? ఈ దేశంలో పుట్టిన బిడ్డలకు, ఈ దేశంలో ఉన్న వాళ్ళకు దేశం ఎటువైనా మాట్లాడే హక్కు లేదా? అదేనా ప్రజాస్వామ్యం? పైకేమో అందరు కనిపిస్తట్లు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి మేము గౌరవిస్తున్నాం, మేము యూత్ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం అని రాజీనామా చేయించారు. ఇక తర్వాత ఎంబడే స్టార్ట్ చేసిండ్రు. అసలు ఇదో పెద్ద కథ, అసలు మొత్తం దేశమంతా అల్లకొలాలు సృష్టించే ప్లాన్ చేసినట్టు వాళ్ళు. అందుకని అది ముందే గ్రహించి మోడీ చేసిండు కవరింగులు. మన తెలుగులో కూడా, మన తెలుగులో ఇక్కడ ఉండే యూట్యూబర్స్ కొంతమంది కొత్తగా హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. మనం పుట్టినప్పటి హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ కొత్తగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు
వాళ్ళు కూడా ఎట్లా పడతారో మాట్లాడుతున్నారు. అసలు ఈ జెంజీ పిల్లలందరూ అసలు వీళ్ళందరూ మన దేశమే కాదన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ అసలు రంగు బయటపడ్డది, బీజేపీ అసలు రంగు బయటపడ్డది. ఏంటంటే వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అవుతారు, వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళు ముస్లిమ్స్ అవుతారు, వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసినా ఇంకోటి అవుతారు. వాళ్ళకు పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయి. ఒకవేళ పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చినా, ఇంకో దేశం నుంచి డబ్బులు వచ్చినా వాళ్ళకు దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత, వాళ్ళే బాధ్యత వహించాలి. 900 మంది మీద పాత నేరస్తులు ఉన్నారు, వాళ్ళందరూ ధర్నాలో పాల్గొని వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాం. పాత నేరస్తులు ఎక్కడనో ఏదో కేసులు నేరస్తులు ఉన్నారంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తాం. ఇక ఈ పోనీ బీజేపీలో అసలు నైజం అదే, అది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు కొంత బయటపడుతుంది. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైంది? ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంది? నేను ఏమడుగుతా రేవంత్ రెడ్డి గారిని, వీళ్ళ ఆయన హోంమంత్రి కాబట్టి ఆయన్ని అడగాలి మనం. ఇంకో పొద్దుగా లేస్తే ఈ జూనియర్ ఆర్టిస్టులు పాపం కడుపు కోసం చేస్తున్నట్టున్నారు పోస్టులు, ఎన్ని పైసలు ఇస్తారో తెలియదు. ఈ జూనియర్ ఆర్టిస్టులతో పెట్టి పొద్దుగా లేస్తే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును ఇంకా ఆమె ఎవరో కూడా తెలియదు, వాళ్ళ మీద ఎంత విచిత్రమైన పోస్టులు పెడతారు తెలుసా? చాలా విచిత్రమైన పోస్టులు. ఆ ఏపీలో అయితే నడుస్తాయి డ్రామాటిక్ పోస్టులు, దాని కింద కామెంట్లు చూస్తే ఒక్కటి పాజిటివ్ ఉండదు. మళ్ళీ అన్నీ అసలు ఆ కామెంట్లు చూస్తే పాపం వీళ్ళేమో పొట్టతిప్పలేదో డ్రామా నటిస్తున్నారు. మన దగ్గర నటనలు నడవవు, తెలంగాణలో డ్రామాలు నడవవు. ఆ విషయం రేవంత్ రెడ్డి గమనించాలి. మీరు ఇట్లాంటి డ్రామా ఇష్టం పెట్టి డ్రామా నడిపిస్తే నడవదు. కానీ మరి ఇక్కడ ఇప్పుడు అనాలన్నా ఏమనాలి? వీళ్ళను కూడా కాదు, డైరెక్ట్గా డ్రామాలు చెప్పిస్తున్నారు. మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళ హ్యాండిల్ మీద కేసు పెట్టాలి, వీళ్ళు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళు నడిపిస్తున్నంతా ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే నడిపిస్తున్నారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసిర్రు అంటే రేవంత్ రెడ్డి మతం అభిమతం అన్నీ ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ చేసి. ఇప్పుడే కాదు, లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు అమిత్ షా స్పీచ్ను టాంపర్డ్ చేసినారు. ఎవరు చేసినారు? రేవంత్ రెడ్డి సోషల్ మీడియా చేసింది. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఉండే కొద్దిమంది చేసినారు, 6-7 మందిని చేస్తే అప్పుడు చాలా సీరియస్ అయింది కేసు. ఢిల్లీ సీరియస్ అయింది, కేంద్రం సీరియస్ అయితే పోలీసులు పట్టుకొచ్చి పోలీసులు కూర్చోబెట్టారు, చుట్టాలాగా కూర్చోబెట్టినారు. తర్వాత ఏమైంది? దాన్ని వాదిస్తోలేక కేసే కొట్టేసినారు. అంటే వాళ్ళకు వీళ్ళకు ఎంత అండర్స్టాండింగ్ నడుస్తుంది చూడు. ఇక్కడ తెలంగాణ ప్రజలను కూడా అందరినీ బీఆర్ఎస్కి అండగడతారు. చూసినరా అడిగేతోళ్ళందరినీ? ఇక్కడ ఎవరైతే క్వశ్చన్ చేస్తారో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని వాళ్ళందరినీ బీఆర్ఎస్కి అండగట్టేస్తారు. వీళ్ళంతా బీఆర్ఎస్ కాబట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న యువత మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ తెలంగాణలో మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినారో వాళ్ళ మీద కూడా బీజేపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. వాళ్ళను కూడా టార్గెట్ చేసి అసలు చాలా విచిత్రం, చాలా తప్పుడు కామెంట్స్ పెట్టినారు పైన. దీనికి బలిసింది, దీనికి అదయింది, లేడీస్ని పెట్టి. నేను చూపించలేదు కాబట్టి చూపించలేకపోతాను, చూపించకూడదని ఇజ్జతున్న వాళ్ళం కాబట్టి. అంటే వీళ్ళకి ఏంది? వీళ్ళకు జై అంటేనేమో వాళ్ళు జంజి దేశ ప్రజలు, దేశ పౌరులు, వాళ్ళంతా దేశభక్తి ఉన్న వాళ్ళు. వీళ్ళని క్వశ్చన్ చేస్తే వీళ్ళు దేశభక్తులు గారు ఎవరు గారు, దానికి రేవంత్ రెడ్డి సహకారం. కాకపోతే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కేసులు ఇక్కడ ఎందుకైతాయి? ఒక విషయం, అసలు అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే అసలు అవి కేసులే కావు, అవి ఎఫ్ఐఆర్లే చేయరు. అవసరమైతే రివర్స్ ఎఫ్ఐఆర్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఇక్కడ ఎందుకు చేశారంటే రేవంత్ రెడ్డి గారి లైన్ ఏందని అర్థం చేసుకోవాలి. మొన్న ఢిల్లీ పోయి వచ్చిండు, మొన్న పార్లమెంట్లో 2 గంటలు ఎవరు ఆయన బీజేపీ ఎంపీ రమేష్ తర్వాత టీడీపీ ఎంపీలతో సమావేశమైండు. ఆయన ఢిల్లీ పోయి అదే పనిచేసింది రేవంత్ రెడ్డి. మరి అక్కడి నుంచి ఏమైనా సంకేతాలు అందినాయా? రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు అసలు? అంటే లేకపోతే రేవంత్ రెడ్డికి భయం అయిందా? ఈ యూత్ను ఇట్లా కట్టడి చేయాలి, కేసులు పెట్టి బెదిరించాలి, లేకపోతే మన మీద కూడా వస్తారని ఏమైనా భయం అయిందా? మళ్ళీ దానికి 21 ఏళ్ళకే ఎమ్మెల్యే పోస్ట్ చేయాలి, ఎంపీ పోస్ట్ చేయాలని బయట కథలు పడేందుకు? అది పొలిటికల్ డ్రామా అని అర్థమైతే లేదా? అసలు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా అవుతున్న 5వ రోజే ఇక్కడున్న కొంతమంది ఏం చేసిర్రు, పిల్లలందరూ కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ మేము చలో రాజ్భవన్ పోతామని వచ్చారు బయటికి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అరెస్ట్ చేసిన, ప్రెస్ క్లబ్ ముందరనే చౌరస్తాలో అరెస్ట్ చేసి పడేసిన పోలీసులు. దాన్ని ఏమర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి జంజికి సపోర్ట్గా ఉన్నాడా? ఇక్కడ కేసులు పెడుతున్నాడంటే ఇక్కడ యువత ఏమర్థం చేసుకోవాలి? నిన్న కూడా మాట్లాడింది కదా ఇంజనీరింగ్ పిల్లల మీద. ఇంజనీరింగ్ పిల్లలు క్రిమినల్ వేస్ట్ అంట. ఇంకా నా మీద క్రిమినల్ కేసులు ఉంటే మొత్తం క్రిమినల్సే అని అనుకోవాలనా? నేను దొంగనైతే అందరు దొంగలని అనుకుంటారా? అట్లే ఉన్నది కథ. ఇది ఎవరు క్రిమినల్ వేస్టో తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఇంజనీరింగ్ పిల్లలు క్రిమినల్ వేస్ట్ అంటే అసలు ఆ పిల్లలు రేపు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అసలు ఇక్కడ కంపెనీలు ఎవడు పెడతాడు? వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు తెలంగాణ పిల్లలకి ఎవడు జాబ్ ఇవ్వాలి? మీరు క్రిమినల్ వేస్ట్ అని మేము ముఖ్యమంత్రి అంటున్నాడంటే ఎవడి జత ఇవ్వాలి? అసలు ఏంది వీళ్ళ లొల్లు ఏంది? రాజకీయం చేసుకుంటే చేసుకోండి, కానీ సివిలైజేషన్స్ పౌరుల మీద ఎందుకు రావాలి? వీళ్ళు పౌరుల మీదకి ఎందుకు రావాలి? ఇక తెలంగాణ యువత మీద రేవంత్ రెడ్డికి ఎంత గౌరవం ఉందో ఈ కేసును బట్టి చూస్తే, ఆయన వ్యవహారాలు చూస్తే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న యువత మీద, తెలంగాణలో ఉన్న యువత మీద బీజేపీకి ఎంత ప్రేమ ఉందో
ఈ 4-5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.